అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. పార్టీ టికెట్ వస్తే చాలు ఇక తడిగుడ్డేసుకోవచ్చు. నా చరిష్మాకు ఆ పార్టీ పరపత్తోడైతే ఒక్క ఊపుతో జంప్ చేసి పెద్దల సభలో కూర్చోవచ్చని కలలుగన్నాడు అభ్యర్థి. కానీ దిగాకే లోతు తెలుస్తోందట. అబ్బో, అది కూడా అలా ఇలా కాదు, పట్టపగలే చుక్కలు కనిపించేంత. వారిని ఇరుక్కుపోయి ఎరకపోయానని వీళ్ళ రాజకీయం ఎంత దారుణంగా ఉంటుందా అంటూ గొల్లుమంటున్న అభ్యర్థి ఎవరు, ఇప్పుడు ఏ ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు? 42 అసెంబ్లీ నియోజకవర్గాలు, 4 ఉమ్మడి జిల్లాలు, 3.5 లక్షలకు పైగా ఓటర్లు. ఎన్నికల ప్రచార గడువు సరిగ్గా వారం రోజులుంది. ఇది ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానం ఎన్నికల లెక్క. ఇంత టఫ్ టైంలో ఓవైపు ప్రత్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తూ ఉంటే అధికార కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాత్రం చిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారట. ఎన్నికల షెడ్యూల్ కంటే 3 నెలలు ముందుగానే ఎలక్షన్ క్యాంపెయిన్ పనులు మొదలుపెట్టారాయన. ఈ విద్యా సంస్థల్లోని మ్యాన్ పవర్ వాడుకుని గతంలో గెలిచిన ఓ విద్యా సంస్థల అధినేత అనుభవాలను స్టడీ చేసి మరీ రంగంలోకి దిగిన ఇప్పుడు కథ అడ్డం తిరిగినట్టు కనిపిస్తోందని అంటున్నారు. ఉమ్మడి కరీంనగర్కు చెందిన 2 మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు తమదైన శైలిలో ప్రచారం నిర్వహించేందుకు పక్కా ప్లాన్ వేసి 100 మంది ఓటర్లకు ఓ ఇన్ఛార్జిని నియమించి ప్రచార బాధ్యతలను అప్పగించేశారు. కానీ మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు సీరియస్ గా తీసుకోకపోవడంతో ఏం చేయాలో పాలుపోవడం లేదట అభ్యర్థికి. ఇప్పటికే తన సొంత టీం మెంబర్స్ ఆయా మండలాల్లో ఉన్నప్పటికీ తమను కలుపుకుని పోవడం లేదంటూ అలకబూనారట ఆయా నియోజకవర్గాల్లోని కీలక కాంగ్రెస్ నాయకులు. వారిని బుజ్జగించేందుకు స్వయంగా అభ్యర్థే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి. కాంగ్రెస్ అభ్యర్థైనా పార్టీ నేతలను కలుపుకుపోవడం లేదనే టాక్ స్టార్ట్ కావడంతో మంత్రులు, రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పెద్దలు జోక్యం చేసుకుని పార్టీ నేతలను, ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవాలని చెప్పినట్టు తెలిసింది. అందులో భాగంగానే ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనాల పేరుతో సమావేశాలను స్టార్ట్ చేశారట. ఇలా రోజుకు 3 నియోజకవర్గాల్లో సమావేశాలను పెడుతున్నారు. ఆ సమావేశాల్లోనే వారి వారి స్థాయికి తగ్గట్టుగా మర్యాదలు కూడా చేస్తున్నారట. మర్యాదలు నచ్చిన వారు బాధ్యతలు తీసుకుంటూ ఉండగా కాస్త అటు ఇటు అయిన చోట ఎడముఖం పెడముఖం అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టు తెలిసింది. దీంతో కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయట సదరు అభ్యర్థికి. 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఇలా కవర్ చేయాల్సినవి ఇంకా 20 అసెంబ్లీ స్థానాలు మిగిలున్నాయట. ఒకరిని చూసి మరొకరు అన్నట్టుగా అలక పాన్పులు ఎక్కుతూ ఉండడంతో అభ్యర్థి నరేందర్ రెడ్డికి చుక్కలు కనిపిస్తున్నట్టు సమాచారం. అటు ప్రత్యర్థులు పకడ్బందీ ప్రణాళికతో ప్రచారం నిర్వహిస్తూ ఉండగా హస్తం పార్టీ అభ్యర్థికి మాత్రం సొంత పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవడానికే పుణ్యకాలం గడిచిపోతోందని అంటున్నారు. మరోవైపు టీం వర్క్ జరగాల్సిన చోట నరేందర్ రెడ్డి ఎవరిని నమ్మకపోవడం కూడా సమస్యలకు కారణమవుతోందని అంటున్నారు. పార్టీ టికెట్ వస్తే బ్యాలెట్లో పేరు పైన ఉంటుంది. ఈజీగా గెలవచ్చు అనుకున్న ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ పాలిటిక్స్ చూస్తూ ఉంటే మైండ్ పోతోందట. మనతో ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదన్న సినిమా డైలాగ్ గుర్తుకొస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇలా ఆల్ సైడ్స్ నుంచి వస్తున్న ప్రెషర్ని ఆల్ ఫోర్స్ అధినేత ఎలా డీల్ చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. రోజుల వ్యవధిలో పార్టీ నేతలందరినీ డీల్ చేస్తారా? కాంగ్రెస్ బ్రాండ్ కలిసొస్తుందా? ఇంట గెలిచి రచ్చ గెలుస్తాడా? ఇంటి పోరుతో ఇక్కట్ల పాలవుతారా అంటూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు.